ఎక్కడి నుంచి? నేను శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళం నుంచి ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చారా? ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చాం. బట్ బేసిక్ గా నేను ఈ సినిమాలో చేసా. సినిమా ర్యాంప్ అయిపోద్ది, రెడీగా ఉండండి. ఏ క్యారెక్టర్ చేశారు? హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసాం. ఓ నైస్ నైస్. డెఫినెట్లీ. సో మూవీ ఎలా ఉండబోతుంది? ఫ్యాన్స్ ని కించపరిచేలా ఉందా లేదంటే ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యేలా ఉందా? చిచి మూవీ ర్యాంప్ ఆడిస్తుంది. తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్ లో పెట్టే సినిమా. డెఫినెట్ గా చెప్తున్నాం. December 5th ఫ్యాన్స్ అందరికి మాస్ మసాలానే. సో బడ్జెట్ ఫస్ట్ డే ఎంత కలెక్షన్ రావచ్చు? అది అంటే ఎందుకంటే థియేటర్లు 12,000 థియేటర్స్ ఇచ్చారు. ఫస్ట్ టైం మన తెలుగే కాదు త్రూ అవుట్ వరల్డ్ లో మన సినిమానే పుష్పనే 12,000 థియేటర్లో రిలీజ్ అవుతుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన సినిమా కలెక్షన్స్ ఎంత ఉంటాయో. డెఫినెట్లీగా మంచి కొడుతుంది, రికార్డులు అనేది బదులు కొడుతుంది. సో ఇంకోటి ఏంటంటే టికెట్ రేట్లు కూడా పెరిగినాయి. అడుగుతారని చెప్పారు. యాక్చువల్ గా టికెట్ రేట్స్ పెరిగాయంటే మల్టీప్లెక్స్ లో అవడం వల్ల కరెంట్ ఛార్జెస్ అన్ని పెరిగాయి. ఆటోమేటిక్ గా సినిమా బడ్జెట్ కూడా మనది కొంచెం బడ్జెట్ రేంజ్ లో ఉంది కాబట్టి. బట్ మీరు తీసే టికెట్ కి న్యాయం జరుగుద్ది. డెఫినెట్ గా సినిమా థియేటర్ లో చూడండి. డెఫినెట్ గా హైప్ లో ఉంటది. సో RRR బాహుబలిని మించి క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక సినిమాని క్రాస్ చేస్తుందో లేదు పక్కన పెడితే, క్రాస్ చేస్తే మంచిదే కదండి. బాహుబలి ఒక రేంజ్ తీసుకెళ్ళింది, తెలుగు ఇండస్ట్రీ ఒక రేంజ్ చూపించింది. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు బాహుబలితో కంపేర్ చేస్తున్నారు. బట్ ఇప్పుడే మన రాజమౌళి గారే చెప్పారు, అసలు నేను యాజ్ ఏ డైరెక్టర్ అయ్యండి నీ సుకుమార్ సార్ డైరెక్షన్ ని భయపడవలసి వస్తుందని. సో ఆ ఒక్క మాట చాలు మా సార్ ఎంత రేంజ్ లో పెట్టారు అనే సినిమా మీకు అర్థమవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య వైరల్ అవుతున్న టాపిక్ ఏంటంటే మెగా ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి కొంచెం ఏమండి మంచి ఎంజాయ్మెంట్ మూమెంట్లు ఉంటే మీరు కాంట్రవర్సీ క్వశ్చన్లు అడగకూడదు. మీరు ఈ మూవీలో చేశాను అన్నారు. సో అలాంటివి ఏం లేవండి. మా మూవీ హ్యాపీగా జరిగింది. మేము 4 years వర్క్ చేసాం సార్తో. సినిమా రేంజ్ లో ఉండబోతుంది. అలాంటివి కాంట్రవర్సీలు అయితే ఏం లేవు. అది మా గొప్పతనం అనుకోండి. అంటే మా సారు మ్యానరిజం చేశారు. ఆ మ్యానరిజం ఒక రేంజ్ తీసుకెళ్ళింది. అదే పుష్పని నిలబెట్టింది. పుష్ప 2 డెఫినెట్ గా మీ అందరికి ఒక గుడ్ మూవీ అవుతుంది. కొత్త డైరెక్టర్ అందరికి ఛాలెంజ్ చేసుకునే మూవీ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీని ఎక్కడో తీసుకెళ్లి పెడుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఇంకొకటి ఇప్పుడు మీరు 4 years సార్ తో జర్నీ చేశారు కదా, మీతో ఎలా ఉండేవారు? నేను ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను సార్ చెప్పాను. మా సారు కడిగిన ఆనిముత్యం లాగా ఎవరు వచ్చినా వాళ్ళు చక్కదిద్దుతారు. మేము చాలా నేర్చుకున్నాం సార్ నుంచి. ఒక యాక్టర్గా కాకుండా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్ని నేర్చుకున్నాం. సార్లో ఒక యాక్టర్ ఉన్నారు. డెఫినెట్ గా మంచి డైరెక్టర్ ఎవరైనా ఉంటే సార్తో కూడా యాక్టింగ్ చేసి సార్ని ఒక సినిమా తీయండి. మంచి యాక్టర్ ఉన్నారు సార్లో. ఫైనల్ క్వశ్చన్, ఈ మూవీ గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటావా? కాదు, ఫైర్ తగ్గేదేలే. December 5th కలుద్దాం 5 to 5. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.